शांति। ఓం శాంతి. మళ్ళీ ఆగలే 21:8 मुरली। मीठे बच्चे ज्ञान को बुद्धि में धारण कर आपस में मिलकर क्लास चलाओ, अपना और औरों का कल्याण कर सच्ची कमाई करते रहो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేసి అందరూ కలిసి క్లాస్ నడిపించుకోవాలి, తమ యొక్క ఇతరుల యొక్క కళ్యాణం అనేది చేసి సత్యమైన సంపాదన చేసుకోవాలి। జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేసి కలిసి క్లాస్ నడిపించుకోవాలి, తమ యొక్క ఇతరుల యొక్క కళ్యాణం చేసి సత్యమైన సంపాదన జమ చేసుకోవాలి। ప్రశ్న, तुम बच्चों में कौन सा अहंकार कभी नहीं आना चाहिए? పిల్లల్లో ఏ అహంకారము ఎప్పుడు కూడా రాకూడదు అంటున్నారు। आंसर, कई बच्चों में अहंकार आता है, यह छोटी छोटी बालिकाएं हमें क्या समझाएगी? కొంతమందిలో అహంకారం వస్తుంది, ఈ చిన్న చిన్న కుమారీలు టీచర్స్గా ఉండి మాకేం జ్ఞానం చెప్తారు అని అనుకుంటారు। बड़ी बहन चली गई तो रूट कर क्लास में आना बंद कर देंगे। పెద్ద అక్కయ్య ఎక్కడికైనా వెళ్తే అలిగి క్లాస్కి రావడం మానేస్తూ ఉంటారు। యహ మాయకే విఘ్న, ఈ విధంగా క్లాస్కి రావడం మానేయడం కూడా మాయ యొక్క విఘ్నమే। బాబా कहते बच्चे तुम सुनाने वाली टीचर के नाम रूप को ना देखो। బాబా అంటారు, పిల్లలు మరి సెంటర్లో ఉన్నటువంటి టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నామరూపాలు చూడకండి, బాబా జ్ఞాపకంలో మురళి వినాలి। మీరు అహంకారంలో రావద్దు, ఎందుకంటే సెంటర్ అనేది బాబాది కాబట్టి బాబా చెప్తున్నారు అని అనుకొని వినాలి। ఒకవేళ చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా బాబా చెప్తున్నారు అనుకొని వినాలి। ఓం శాంతి। బాబ్ బేట్ బచ్చోं को समझाते हैं, బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు। अब बाप जब कहा जाता है तो इतने बच्चों का एक जिस्मानी बाप तो हो ना सके। మరి బాబా అంటున్నారు, తండ్రి అంటున్నారు, ఇంతమంది పిల్లలకి ఒక్క దైహికమైన తండ్రి ఉండరు కదా ఎక్కడా కూడా, ఇక్కడ ఉన్నది ఆత్మిక తండ్రి। ఈ ఆత్మిక తండ్రికి ఎంతోమంది పిల్లలు। बच्चों के लिए यह टेप मुरली आदि सामग्री है। बच्चे जानते अभी हम संगम पर बैठे हैं పురుషోత్తం बनने के लिए। పిల్లల కోసమే బాబా ఈ యొక్క టేప్ మురళి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది। సంగమ యుగంలో మీరు ఇక్కడ పురుషోత్తములుగా తయారవుతున్నారు। యహ భీ ఖుషీ కి బాత్ హై, ఇది కూడా సంతోషం యొక్క విషయమే। यह भी खुशी की बात है, बाप भी पुरुषोत्तम बनाते हैं, బాబా పురుషోత్తములుగా చేస్తున్నారు। यह लक्ष्मी नारायण पुरुषोत्तम है ना, ఈ లక్ష్మీనారాయణులు పురుషోత్తములు కదా। इस सृष्टि में भी उत्तम पुरुष, मध्यम पुरुष और कनिष्ठ पुरुष होते हैं। సృష్టిలో ఉత్తమ పురుషులు ఉన్నారు, మధ్యమ పురుషులు ఉన్నారు, కనిష్ఠులు ఉన్నారు। ఆదిలో ఉన్న వాళ్ళని ఉత్తమ పురుషులు అంటారు, ద్వాపరయుగం నుండి ఉన్న వాళ్ళని మధ్యమ పురుషులు అంటారు, కలియుగంలో లాస్ట్లో ఉన్న వాళ్ళని కనిష్ఠులు అంటారు। ప్రతిదీ మొట్టమొదట కొత్తది, తర్వాత మధ్యమం ఉత్తమంగా ఉంటుంది, తర్వాత మధ్యమం అవుతుంది, తర్వాత కనిష్టం పాతది అవుతుంది। ప్రపంచం కూడా అంతే। तो जिन जिन बातों पर मनुष्य को संशय आता है उस पर तुमको समझाना है। ఏ విషయంలో మనుషులకి డౌట్స్ వస్తాయో దాని గురించి మీరు వాళ్ళకి చెప్పాలి అంటున్నారు, అర్థం చేయించాలి అంటున్నారు। చాలామంది బ్రహ్మ గురించి కూడా డౌట్ పడుతూ ఉంటారు, వీరిని ఎందుకు కూర్చోబెట్టారు, బ్రహ్మబాబాలోని శివబాబా వస్తారు, ఈ విషయము అర్థం చేయించాలి అంటే చాలా తెలివి కావాలి। ఏక్ భీ బేఅకల్ నికల్తా తో సభీ బీకే కా నామ్ బద్నామ్ హో జాతా। చెప్పేటప్పుడు తెలివి తక్కువగా చెప్పారనుకోండి, మొత్తం బీకేల పరువంతా పోతుంది। పూరా సంఝానా ఆతా నహీ, కొందరికి సరిగ్గా జ్ఞానం చెప్పడం చేత కాదు। బల్ కంప్లీట్ పాస్ తో అంత్ మే భీ హోతే హే, అలా అని అందరూ కంప్లీట్ పాస్ అని కాదు, చివరిలోనే కంప్లీట్ పాస్ అవుతూ ఉంటారు। ఇంకా 16 కళ్ళ సంపూర్ణంగా అవ్వలేదు కదా, కానీ పరువు పోయే విధంగా, గౌరవం పోయే విధంగా అయితే చేతకాకు ఉన్నట్లయితే చెప్పకూడదు అని బాబా అంటున్నారు।
समझाने में नंबरवार जरूर होते हैं. అర్థం చేయించేవారు నంబర్ వార్గా ఉంటారు. పరంపిత పరమాత్మతో ప్రీతి లేనట్లయితే విపరీత బుద్ధి అంటారు. దీనిపైన కూడా మీరు అర్థం చేయించవచ్చు. ప్రీతి బుద్ధి విజయంతి, विपरीत बुद्धि विनश्यंती. इसमें पर मनुष्य बिगड़ते हैं, फिर कोई ना कोई इल्ज़ाम लगा देते हैं, झगड़ा फसाद मचाने में देरी नहीं करते हैं. ఒక్కొక్క విషయం చెప్పడంలో జాగ్రత్త ఉండాలి. కొందరు ఈ చిన్న విషయం విని కూడా గొడవకు దిగుతూ ఉంటారు, లేకపోతే ఏదో ఒక నిందలు వేస్తూ ఉంటారు. గొడవలు పోట్లాటలు మొదలు పెట్టడంలో లేట్ చేయరు. कोई कर ही क्या सकते हैं, कभी चित्रों को आग लगाने में भी देरी नहीं करेंगे. కానీ ఎవరు ఏం చేయగలరు? కొందరైతే చిత్రాలను తగలబెట్టేస్తాము అని చెప్పి వచ్చి తగలబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బాబా రాయి బీ దేతే హే, చిత్రం కో ఇన్ష్యూర్ కరాదు. బాబా అనేవారు తగలబెట్టినా ఏం పర్వాలేదు పిల్లలు, ఇన్సూరెన్స్ చేయించుకోండి. అలా అని చెప్పి జ్ఞానం తప్పుగా మాత్రం చెప్పొద్దు. బచ్చోं की अवस्था को भी బాబ్ జాన్తే హే. పిల్లల స్థితి కూడా బాబాకు తెలుసు కదా. క్రిమినల్ ఐ పర్ భీ బాబా రోజు సంజాతే రహతే హే. ఇందుకే దృష్టి ఆత్మిక దృష్టిగా మారిందా, ఇంకా దైహిక వికారి దృష్టి పోయిందా పోలేదా, దీని గురించి కూడా బాబా రోజు చెప్తూ ఉంటారు. లిఖతే హే, బాబా ఆప్నే జో క్రిమినల్ ఐ పర్ సమझाया है यह बिल्कुल ठीक कहा है. కొందరు రాస్తారు, బాబా మీరు ఏదైతే చెడు దృష్టి గురించి చెప్పారో కరెక్ట్గా చెప్పారు. ఈ ప్రపంచమే తమో ప్రధానంగా ఉంది, రోజు రోజుకి మనుషులు తమో ప్రధానంగా అవుతున్నారు. ఓతో సమస్తే హే కలియుగ అభి రేగడి పెహన్ రహా హే. వాళ్ళు ఏమంటూ ఉంటారంటే కలియుగం ఇంకా పాకే బాలుళ్లాగానే ఉన్నది అంటూ ఉంటారు. అంటే ఏంటి? అజ్ఞానం అనే నిద్రలో నిద్రపోతున్నారు. మరి ఐసీయూలో పెట్టి వృద్ధావస్థకు చేరుకొని ఐసీయూలో పెట్టిన పేషెంట్ లాగా ఉంది అని మన చిత్రంలో ఉంటుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే కలియుగం ఇంకా పాకే స్థితిలోనే ఉన్నది, బాలక స్థితిలోనే ఉన్నది అనుకుంటూ ఉంటారు. కభీ కభీ कहते भी है यह महाभारत लड़ाई का समय है तो जरूर भगवान कोई रूप में होगा. ఒక్కొక్కసారి ఏమంటారు, అదే మహాభారత యుద్ధం యొక్క సమయము, భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తారు అని చెప్పి. రూప్ బతాతే నహి, ఏ రూపంలో వస్తారో తెలియదు అంటూ రూపం ఏదనేది చెప్పరు వాళ్ళేమి. ఉన్కో జరూర్ కిస్మే ప్రవేశ్ హోనా హై, ఎవరిలో ఒకరిలో ప్రవేశించవలసిందే కదా. భాగ్యశాలి రథ గాయా జాతా, రథ్తో ఆత్మక అప్నా హోగా. భాగ్యశాలి రథము అని అంటారు. రథము అంటే ఏ ఆత్మకి ఎవరికి వాళ్ళకే రథం ఉంటుంది, శరీరము రథము. వీరి రథంలో శివబాబా ప్రవేశించారు, అందుకే వీరిని ఏమంటారు, భాగ్యశాలి రథము. బాకీ వహ జన్మ నహి లేతే హే, శివబాబా జన్మ తీసుకోరు. ఉన్కి హీ బాజు మే బైఠ్ జ్ఞాన్ దేతే హే. బ్రహ్మబాబా ఆత్మ పక్కనే కూర్చొని జ్ఞానాన్ని వినిపిస్తారు. ఎంత చక్కగా బాబా అన్నీ చెప్తారు. త్రిమూర్తి చిత్రం కూడా ఉంది. బ్రహ్మ విష్ణు శంకర్లకు త్రిమూర్తులు అని అంటారు. జరూర్ కుచ్ కర్కే గయే హే जो फिर रास्ते पर मकान पर भी త్రిమూర్తి నామ రఖా హై. తప్పకుండా వీరి ద్వారా కర్తవ్యం జరుగుతుంది కదా. ఒక్కొక్క ఇంటికి కూడా త్రిమూర్తి భవన్ అని పెడతారు. అలాగే ఏదైనా దారి ఉందనుకోండి, దానికి కూడా రోడ్కి కూడా త్రిమూర్తి రోడ్ అని పెడుతూ ఉంటారు. సుభాష్ మార్గ్ అని ఎలా, గాంధీ మార్గ్ అని ఎలా పెడతారో, సుభాష్కి హిస్టరీతో తుమ్ సబ్ జాన్తే హే. మరి సుభాష్ మార్గ్ అని పెడతారు అంటే సుభాష్ చంద్రబోస్ ఎవరు, ఏం చేశారు, ఇవన్నీ అందరికీ తెలుసు. మరి త్రిమూర్తులు ఎవరు, ఏం చేశారు, ఇది ఎవరికన్నా తెలుసా? త్రిమూర్తి మార్గ్ అని పెడతారు. కానీ उन्होंने पीछे बैठ हिस्ट्री लिखते हैं, फिर उनको बनाकर बड़ा कर देते. कितनी भी बड़ाई बैठ लिखे. जैसे गुरु नानक का पुस्तक कितना बड़ा बनाया, इतना उसने तो लिखा नहीं है. उन्होंने तो వారి వెనుక చరిత్ర అనేటువంటిది రాస్తూ ఉంటారు. फिर उनको बनाकर बड़ा कर देते हैं. వాళ్ళ చరిత్రలు రాశాక ఇంకా వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ చరిత్రలను పెంచుతూ ఉంటారు. ఎన్ని గొప్ప గొప్ప విషయాలు రాశారు. గురునానక్ చూడండి, గురునానక్ అంత పెద్ద పుస్తకం తయారు చేయలే. ఆ తర్వాత ఎంతోమంది దానిలో ఎన్నో గొప్పలు రాయడం అనేది జరిగింది. జ్ఞాన్కే బదిలే భక్తికి బాతే లిఖీ హై.
జ్ఞానం రాసే బదులు భక్తి యొక్క విషయాలే రాస్తారు తప్ప వాళ్ళకేం జ్ఞానం రాయడం తెలియదు కదా. చిత్రాదితో బనాయే జాతే హే సమझाने के लिए. ఇక్కడ చిత్రాలు ఇవన్నీ కూడా అర్థం చేయించడానికి రాయడం జరుగుతుంది కదా. यह तो जानते हैं इन आँखों से जो कुछ दिखाई पड़ता है यह सब भस्म हो जाना है. ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో ఇదంతా భస్మం అయిపోతుంది. బాకీ ఆత్మతో యహా రెహనా సకే, ఆత్మ అయితే ఇక్కడ ఉండదు కదా. భస్మం అయిపోయిన తర్వాత ఆత్మలన్నీ ఎగిరి వెళ్ళిపోతాయి కదా. ఎక్కడికి వెళ్తాయి మరి ఆత్మలు? ఇంటికి వెళతాయి. ఇలాంటి విషయాలు అందరి బుద్ధిలో ఉండాలి. ఆత్మ ఇంటికే కదా వెళ్ళేది. ధారణ అనేది జరగలేదనుకోండి, अगर धारणा होती है तो क्लास क्यों नहीं चलाते? 7-8 वर्ष में ऐसा कोई तैयार नहीं होता जो क्लास चला सके. बहुत जगह ऐसे चलाते भी हैं, फिर भी समझते हैं माताओं का मर्तबा ऊंचा. चित्र तो बहुत है, फिर मुरली धारण कर उस पर भी थोड़ा समझाते हैं. यह तो कोई भी कर सकते हैं, बहुत सहज है. फिर पता नहीं क्यों ब्राह्मणी की मांगनी करते हैं. ब्राह्मणी कहा गई तो बस रूट कर चले जाते हैं. బాబా అంటారు, పిల్లలు మీరు కూడా ధారణ చేయాలి. సెంటర్లో ఉన్న అక్కయ్య ఎలా ఉన్నారో అంత ధారణ మరి పిల్లల్లో ఉంటే అప్పుడు మరి క్లాస్ కూడా తప్పకుండా నడిపించవచ్చు కదా. మరి ధారణ అయితే చెయ్యరు. బాబా ఇక్కడ మాటల్ని కూడా ముందుంచారు కదా. ఒకవేళ అక్కయ్య ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ధారణ ఉన్నటువంటి పిల్లలు క్లాస్ తప్పకుండా చేయించాలి. ఎందుకంటే మరి అందరూ క్లాస్కి వస్తూ ఉంటారు కదా మురళి వినడానికి. కాబట్టి తప్పకుండా మరి క్లాస్ చేయిస్తూ ఉండాలి. ధారణ మీద ముఖ్యమైన విషయము అని బాబా అంటారు. బ్రాహ్మణి కహా గయి తో బస్ రూట్ కర్ బైఠ్ జాతే హే. ఎక్కడికైనా అక్కయ్య వెళ్ళారు, బాబా ఎక్కడికైనా పంపారు అంటే ఇంకా అలుగుతూ ఉంటారు. క్లాస్కి రావడమే మానేస్తూ ఉంటారు. పరస్పరం గొడవ పడుతూ ఉంటారు. मुरली तो कोई भी बैठ सुना सकते, कहेंगे फुर्सत नहीं. या तो अपना ही कल्याण करना है तो औरों की कल्याण करना है. బాబా అంటారు, మరి అక్కయ్య వెళ్ళినట్లయితే సెంటర్ సంభాలన చేయాలి, మురళి వినిపించాలి. మాకు టైం లేదు వచ్చి మురళి చెప్పాలంటే అంటూ ఉంటారు. మీ కళ్యాణమే జరుగుతుంది కదా వచ్చి మురళి చెప్తే అని బాబా అంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా గొప్ప సంపాదన ఉన్నది కదా. సత్యమైన సంపాదన అనేది చేసుకోవాలి. మనుష్యం కా హీరే జైసా జీవన్ బన్ జాయే. వజ్రతుల్య జీవితాన్ని తయారు చేయాలి. స్వర్గ్ మే సబ్ జాయింగే, అందరూ స్వర్గంలో వెళ్తారు. వహా సదైవ సుఖీ రహతే హే, అక్కడ అందరూ సుఖీగా ఉంటారు. ऐसा नहीं ప్రజా భీ ఆయుష్ కమ్కు, ప్రజలైనా ఆయుష్ 150 సంవత్సరాలే ఉంటుంది కదా. ప్రజలకు ఏమన్నా ఆయుష్ తక్కువ ఉంటుందా ఏంటి? పూర్తి ఆయుష్ ఉంటుంది. అక్కడ ఉండేదే అమరలోకము అంటారు. పదవిలో ఎక్కువ పదవి తక్కువ పదవి ఉంటుంది. కాబట్టి ఏ టాపిక్ పైన అయినా మీరు క్లాస్ అనేది నడిపించవచ్చు కదా. ऐसे क्यों कहते अच्छी ब्राह्मणी चाहिए, आपस में क्लास चला सकते हैं, रड़ी नहीं मारनी चाहिए. कोई को अहंकार आ जाता है, छोटी छोटी बालिकाएँ क्या समझाएंगी. माया की विघ्न भी बहुत आते, बुद्धि में नहीं बैठता है. మరి సెంటర్లోంచి అక్కయ్య వెళ్ళారనుకోండి ఏదైనా సేవ కోసము, చిన్న అక్కయ్య మురళి చదువుతే కొందరు ఏం చేస్తూ ఉంటారు, మాకు ఈ చిన్న అమ్మాయి ఏం చదువుతారు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఒక పెద్ద అక్కయ్య ఉంటారు, ఒక కుమారి కూడా ఉంటూ ఉంటారు కదా సేవ సహయోగం ఇచ్చేవారు. అలాగే మాతలు కూడా ఉంటూ ఉంటారు కదా. వీళ్ళు చిన్నవాళ్ళు చదివితే మేము వినాలా అని అలుగుతూ కూడా ఉంటారు. బాబా అంటారు, పిల్లలు ఇది కూడా మాయా విఘ్నమే ఉన్నది. అక్కడ సెంటర్ అనేటువంటిది బాబాది ఉన్నది. అక్కడ ఎవరు చదువుతున్నారు, ఎవరు మురళి వినిపిస్తున్నారు, బాబా వినిపిస్తున్నారు. అంతేకాని వినిపించే వారి యొక్క నామరూపాలు మీరు చూడకూడదు. బాబాతో రోజు సమझाते रहते हैं, బాబా రోజు అర్థం చేయిస్తూ ఉంటారు. शिव बाबा तो टॉपिक पर नहीं समझाएंगे, वो तो सागर है, उछले मारते रहेंगे. कभी बच्चों को समझाते, कभी बाहर वालों के लिए समझाते. शिव बाबा అయితే సాగరం ఉన్నారు జ్ఞానంలో. ఫలానా టాపిక్ మీదే మురళి చెప్పాలి ఈరోజు అని ఏం లేదు కదా. బాబా ఏదైనా చెప్తారు. జ్ఞానం యొక్క అలలు మరి వస్తూనే ఉంటాయి బాబా దగ్గర నుండి. మురళి అందరికీ లభిస్తూ ఉంటుంది. అక్షర్ नहीं जानते हैं तो सीखना चाहिए, अपनी उन्नति के लिए पुरुषार्थ करना चाहिए. కొందరు బాబా సెంటర్లో మురళి చదవాలంటే మాకు చదువు రాదు అంటారు. పర్వాలేదు, చదువు నేర్చుకొనైనా మరి సెంటర్లో మురళి చదవండి అని బాబా అంటారు.
ఎందుకంటే బాబా సెంటర్స్ ఎవరి కోసం ఓపెన్ చేయబడుతున్నాయి? పిల్లల కోసమే కదా. తో యహ అప్నా భీ और दूसरों का भी కళ్యాణ్ కర్నా. మరి సెంటర్లో స్వకళ్యాణము జరుగుతుంది, ఇతరుల కళ్యాణం కూడా చేయగలుగుతారు. यह बात भी सुना सकते हैं, परंतु बच्चों का बुद्धि योग शिव बाबा तरफ रहे, इसीलिए कहते हैं हमेशा समझो शिव बाबा सुनाते. ఇక్కడ బ్రహ్మ బాబా కూడా చెప్పగలరు, కానీ ఏమంటారు? పిల్లల బుద్ధియోగం శివ్ బాబాతో జోడించాలి కాబట్టి ఎల్లప్పుడూ శివ్ బాబా వినిపిస్తున్నారు అని వినాలి. శివ్ బాబాకు హీ యాద్ కరో, శివ్ బాబాని జ్ఞాపకం చేయాలి. శివ్ బాబా పరంధామం నుండి వచ్చారు, మురళి వినిపిస్తున్నారు. యహ బ్రహ్మతో పరంధామ్ సే నహీ ఆకర్ సునాతే హే. బ్రహ్మ బాబా అయితే ఇక్కడే ఉంటారు కదా, పరంధామం నుండి వచ్చి వినిపించారు కదా. శివ్ బాబా ఈ తనువులో వచ్చి మురళి వినిపిస్తున్నారు. ఇది బుద్ధిలో గుర్తుంచుకొని మురళి వినాలి. యథార్థ రీతిగా బుద్ధిలో ధారణ చేయాలి. ఆ విధంగా ధారణ చేయడమే జ్ఞాపకం యొక్క యాత్రలో ఉండడము. परंतु यहाँ बैठे भी बहुतों का बुद्धि योग इधर उधर भटकता चलता रहता है. కానీ ఎదురుగా కూర్చున్న వారు కూడా ఒక్కొక్కసారి అటు ఇటు ఆలోచనలు చేస్తూ ఉంటారు. మీరు యాత్రలో ఉన్నారు పిల్లలు అని బాబా అంటారు. శివ్ బాబా హమ్కో ఇస్మే బైట్ పడాతే హే. శివ్ బాబా వీరిలో కూర్చొని మాకు చదివిస్తున్నారు. तो मुरली सुन रहे थे, फिर बुद्धि योग कहाँ भाग गया? ऐसा बहुतों का बुद्धि योग चला जाता. यहाँ तुम यात्रा पर अच्छी रीति रह सकते हो, समझते शिव बाबा परमधाम से आए हो. ఇక్కడ మురళి వింటున్నారు. ఎప్పుడైతే బాబా సెంటర్లో వస్తారో లేక మధుబన్కి వస్తారో మంచి రీతిగా బుద్ధి అనేది బాబా వైపు ఉంటుంది. బాబా మాకు చెప్తున్నారు అని బుద్ధి యోగాన్ని మీరు జోడించగలుగుతారు, యాత్రలో ఉండగలుగుతారు. शिव बाबा परमधामम నుండి వచ్చారు. బాహర్ గావడం ఆది మే रहने से यह ख्याल नहीं रहता. ఏదో మీ పల్లెటూరులో కూర్చొని మీరు మురళి అనేటువంటిది చదువుకున్నారు, విన్నారు, ఇలాంటి ఆలోచన అనేది రాదు, ఇలాంటి స్థితి రాదు అని బాబా అంటున్నారు. कोई कोई समझते शिव बाबा की मुरली इन कानों से सुन रहे हैं, फिर सुनाने वाले का नाम रूप याद रहे, यह ज्ञान सारा अंदर का है. కొందరు అనుకుంటారు శివ్ బాబా మురళి ఈ చెవులతో మేము వింటున్నాము, వినిపించే వారి యొక్క నామరూపాలు అనేవి గుర్తు రాకూడదు. శివ్ బాబా మురళి వినిపిస్తున్నారు, నేను ఆత్మను చెవుల ద్వారా వింటున్నాను, ఇదే బుద్ధిలో ఉండాలి. అందర్ మే ఖ్యాల్ రహే శివ్ బాబాకి మురళి సున్తే. లోపల ఉండాలి ఆలోచన, నేను శివ్ బాబా నుండి మురళి వింటున్నాను. ఐసే నహీ ఫలాని బెహన్ సునా రహీ హై, ఫలానా అక్కే చెప్తున్నారు, పెద్దక్కే చెప్తున్నారా, చిన్నక్కే చెప్తున్నారా, ఇలా ఎప్పుడు ఆలోచన ఉండకూడదు. శివ్ బాబాకి మురళి సున్ రహే హై, శివ్ బాబా మురళి వింటున్నాము. यह भी याद में रहने की युक्तियाँ हैं, ऐसे नहीं कि जिनका समय हम मुरली सुनते याद में है नहीं. बाबा कहते बहुतों की बुद्धि कहाँ कहाँ बाहर भी चली जाती है. మరి మురళి విన్నంతసేపు బుద్ధి యోగం బాబాతోనే జోడించబడి ఉన్నది అని అందరి విషయంలో కూడా చెప్పలేరు కదా. కొందరి బుద్ధి అటు ఇటు కూడా తిరుగుతూ వస్తూ ఉంటుంది కదా, కొందరికి పొలం పనులు కూడా గుర్తొస్తూ ఉంటాయి అని బాబా అంటున్నారు. బుద్ధి యోగం అటు ఇటు మరి ఎప్పుడూ తిరగకూడదు. శివ్ బాబాని జ్ఞాపకం చేయడానికి కష్టమే ఉంది పిల్లలు. మాయా యాద్ కర్నే నహీ దేతి, సారా సమయ శివ్ బాబాకి యాద్ రహ నహీ సక్తి. మాయ జ్ఞాపకం చెయ్యనివ్వదు, శివ్ బాబా జ్ఞాపకం అనేది ఉండదు. రోజంతా ఉండాలి అని ప్రయత్నం చేయాలి, కానీ వేరే వేరే ఆలోచనలు వచ్చేస్తాయి. నంబర్వార్ పురుషార్థం అనుసారంగా बहुत नज़दीक वाले होंगे उनकी बुद्धि में अच्छी बैठेगी. బాబాతో మనసును బాగా దగ్గరగా జోడించుకుంటేనే వాళ్ళ బుద్ధిలో బాబా జ్ఞాపకము నిలుస్తుంది. सब थोड़ी ही आठ की माला में आ सकेंगे, ज्ञान योग दैवी गुण सब अपने में देखना है. అందరు అష్టరత్నాలు అవ్వరు, అందుకని జ్ఞానము, యోగము, దైవీ గుణాలు పర్సంటేజ్ అంతా చూసుకోవాలి. మాలో ఏ అవగుణాలు లేవు కదా, మాయకు వశమై వికర్మ చేయడం లేదు కదా. कोई कोई बहुत लालची बन जाते हैं, लालच का भी भूत होता है. కొందరిలో చాలా లోభం ఉంటుంది, లోభము అనే భూతం ఉంటుంది. माया की प्रवेशता ऐसी होती है जो भूख भूख करते रहते हैं, खाऊं खाऊं पेट में भलाऊं. कोई में खाने की बहुत आसक्ति होती है. మాయా ప్రవేశత ఎలా ఉంటుందంటే ఆకలి ఆకలి అంటూ ఉంటారు, అది తినాలి ఇది తినాలి
తింటూనే ఉంటారు. పొట్ట సరిపోవట్లేదు, పొట్ట ఇంకా నాకు సరిపోవట్లేదు, ఎంత తిన్నా అని అంటూ ఉంటారు. ఎప్పుడు తిండి ధ్యాస ఉంటూ ఉంటుంది, చాలా ఆసక్తి ఉంటుంది తిండి మీద. ఖానా భీ కాయిదే అనుసార్ హోనా చాహియే. బాబా అంటారు, ఏదైనా మీకు నియమ ప్రమాణంగా ఉండాలి పిల్లలు. తినడం తాగడమైనా మీరు నియమ ప్రమాణంగానే తినాలి, తాగాలి. ढेर बच्चे हैं, अब बहुत बच्चे बनने वाले हैं, कितने బ్రాహ్మణ్ బ్రాహ్మణియా బనేంగే. బాబాకి ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంకా చాలామంది పిల్లలు వస్తారు. ఎంతమంది బ్రాహ్మణ్ బ్రాహ్మణీలుగా అవుతారు. बच्चों को भी कहता हूँ, तुम ब्राह्मण बन बैठो, माताओं को आगे रखा जाता है. మీరు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. బాబా అంటారు, ఇతరుల్ని తయారు చేయండి. మాతలకి మరీ ముఖ్యంగా చెప్తారు, ఇతరుల్ని కూడా బ్రాహ్మణులుగా తయారు చేయాలి మీరు. శివశక్తి భారత్ మాతలకు జయం అంటారు. బాప్కైతే అప్నేకో ఆత్మ సంజో, బాప్కో యాద్ కరు. నేను ఆత్మను అని భావించండి, బాబాని జ్ఞాపకం చేయండి. స్వదర్శన చక్రాన్ని తిప్పండి. స్వదర్శన చక్రధారి మీరు బ్రాహ్మణులు ఉన్నారు. ఈ విషయాలు కొత్తవారు వచ్చినట్లయితే పూర్తిగా అర్థం చేసుకోలేరు. మీరు సర్వోత్తమ బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణ స్వదర్శన చక్రధారులు. కొత్తవారు వింటే స్వదర్శన చక్రం విష్ణుమూర్తికి కదా ఉండేది అంటారు. తో ఫిర్ ఇన్కా సబ్కో कहते रहते हैं, मानेंगे नहीं क्योंकि नए नए को सभा में अलाउ नहीं करते हैं. మరి కొత్త వారు వింటున్నప్పటికీ కూడా కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు. కొత్త వాళ్ళనైతే అసలు బాబా ముందుకైతే తీసుకొని రాకూడదు. వస్తే వాళ్ళకి ఏమీ అర్థం కాదు, మురళిలో కూర్చోపెట్టకూడదు. कोई फिर बिगड़ पड़ते हैं, क्या यह बेसमझ है जो आने नहीं दिया जाता, क्योंकि और सत्संगों में तो ऐसा कोई नहीं जाते. కొందరు రానివ్వకపోతే గొడవ పెట్టుకుంటారు. ఇదేం తెలివి తక్కువతనం, వేరే ఎక్కడ గురువుగారు ఏదైనా చెప్తుంటే వెళ్ళి కూర్చుంటామంటే వద్దనరు కదా, మీ దగ్గర ఏంటి ఇలా చేస్తారు అని అడుగుతూ ఉంటారు. అక్కడేముంది, శాస్త్రాలు వినిపిస్తారు. ఆ శాస్త్రాలు జన్మ జన్మల నుండి వింటూనే ఉన్నారు కదా, అవి వినడం అందరి హక్కు ఉన్నది. కానీ ఇక్కడ సంభాలన జరుగుతుంది కదా, ఇది ఈశ్వరీయ జ్ఞానం, అందరి బుద్ధిలో ఎక్కదు. అందుకని ఒక జ్ఞానాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దీని అర్థం తెలిస్తే కానీ, మురళి అర్థం తెలిస్తే కానీ అందరికీ తెలియదు. అదే స్వదర్శన చక్రధారులు అని అంటే చక్రం విష్ణువుకు ఉన్నది కదా అని ఆలోచిస్తారు. ఏం మాటలు చెప్తున్నారు వీళ్ళు అనుకుంటూ ఉంటారు. చిత్రాలు కూడా సంభాలన చేస్తూ ఉండాలి. ఈ అసురీ ప్రపంచంలో దైవీ రాజధానిని స్థాపన చేయాలి. ఏ విధంగా క్రైస్ట్ వచ్చి ధర్మస్థాపన చేసుకోవడం అనేది జరిగింది కదా. ఇస్మే హింసకి కోయి బాత్ నహీ, ఇక్కడ హింస యొక్క విషయం లేదు. మీరు వికారాలు, కామ వికారం అనే హింసని వదిలేస్తున్నారు, స్థూలమైన హింసను కూడా వదిలేస్తున్నారు. మురికి వస్త్రాలని శుభ్రం చేశారు అని అంటూ ఉంటారు. మనుషులు ఘోరమైన అంధకారంలో ఉన్నారు. तो यह सोझरा करते हैं, फिर भी कोई बाबा कहकर फिर मुँह मोड़ देते हैं. మరి మీరు ఇప్పుడు వెలుగులోకి వచ్చారు, కొందరైతే బాబా అని ముఖం తిప్పేసుకుంటూ ఉంటారు. మళ్ళీ అంటే బాబాను వదిలేస్తూ ఉంటారు, చదువే వదిలేస్తారు. భగవాన్ విశ్వ కా మాలిక్ బనానే కే లియే పడాతే, ऐसे पढ़ाई छोड़ दे उनको क्या कहा जाता है. భగవంతుడు మిమ్మల్ని విశ్వానికి అధికారిగా చేయడానికి చదివిస్తుంటే అది అర్థం చేసుకొని కూడా ఆ చదువు వదిలేస్తే ఇంకా వాళ్ళని ఏమంటారు, మహామూర్ఖులు అని అంటారు. కిత్నా జబర్దస్త్ ఖజానా మిల్తా హై, ఎంత గొప్ప ఖజానా మీకు దొరుకుతుంది. ఐసే బాప్కో తోడి హీ కభీ చోడ్నా చాహియే. ఇలాంటి వారసత్వం ఇచ్చే తండ్రిని అసలు వదలొచ్చా. एक गीत भी है, आप प्यार करो या ठुकरावो हम आपका दर नहीं छोड़ेंगे. ఒక పాట కూడా ఉంది కదా, ఎంత గట్టిగా బాబాని పట్టుకోవాలి. భగవంతుడా, మీరు ప్రేమించినా తిరస్కరించినా పర్వాలేదు, మేం మాత్రం మీ ద్వారం పట్టుకొని మాత్రం వదలము అని. బాప్ ఆయే హీ హే బేహద్ కి బాద్షాహీ దేనే. బాబా వచ్చిందే బేహద్ వారసత్వం, రాజ్యం ఇవ్వడానికి, అసలు వదిలే ప్రసక్తే లేదు. లక్షణ అచ్చే ధారణ కర్నే హై. లక్షణాలు మంచిగా ధారణ చేయాలి. स्त्रियाँ भी रिपोर्ट लिखती है, हमको बहुत तंग करते, आजकल लोग बहुत ख़राब है, बड़ी संभाल रखनी चाहिए, भाइयों को बहनों की संभाल रखनी है,
మరి గృహస్థంలో ఉండే పిల్లలు కూడా మాతలు కూడా రాస్తూ ఉంటారు, బాబా వీరు పతి విసిగిస్తూ ఉన్నారు బాబా అని రాస్తూ ఉంటారు. అలాగే ఇంకా చాలామంది మనుషులు ఉన్నారు, ఖరాబ్ మనుషులు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు అని బాబా అంటారు. మరి పాండవులు ఉన్నట్లయితే, సోదరులు ఉన్నట్లయితే అకేले का సంభాలన చేయాలి కదా. हम आत्माओं को कोई भी हालत में बाप से वर्षा जरूर लेना है. మరి బాబా నుండి తప్పక వారసత్వం ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిందే. నేను ఆత్మను బాబాకు చూడనేసే వరుస ఖలాస్ హో జాయ్. బాబాను వదలడం ఏంటి? బాబాను వదిలేస్తే వారసత్వం అంతా పోయినట్లే. నిశ్చయ బుద్ధి విజయంతి, సంశయ బుద్ధి వినశ్యంతి. అప్పుడు పదవి తగ్గిపోతుంది. జ్ఞానం ఒక్క జ్ఞానసాగరుడే ఇస్తారు, మిగిలిన వాళ్ళందరూ భక్తి చేస్తున్నారంతే. జ్ఞానం ఎక్కడా ఇవ్వడం లేదు, ఆ భక్తి పుస్తకాలు చదువుకుంటూ ఉంటారనమాట. కానీ నేను జ్ఞానిని అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. బాబా అంటారు, అందరి దగ్గర ఉన్నది శాస్త్రాలు, భక్తి యొక్క విషయాలే, దానికి సంబంధించిన జ్ఞానం తప్ప అసలైన జ్ఞానం కాదు. సచ్చా జ్ఞాన్ కిస్కో కహా జాతా యహ భీ మనుష్య నహీ జాన్తే. సత్యమైన జ్ఞానం అంటే ఏంటో కూడా వారికి అసలు తెలియదు. స్వయాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా లేదు, పరమాత్ముడిని తెలుసుకునే జ్ఞానం కూడా వారి వద్ద లేదు. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को నమస్తే. అందరూ కలిసి చెప్పాలి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పకూడదు. ఆగండి ఆగండి ఆగండి. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, ध्यान रखना है कि मुरली सुनते समय बुद्धि योग बाहर भटकता तो नहीं है. ధ్యాస ఉండాలి, మురళి వినేటప్పుడు బుద్ధియోగం బయట తిరగట్లేదు కదా. సదా స్మృతి ఉండాలి, శివ బాబా యొక్క మహావాక్యాలు వింటున్నాము. ఇది కూడా జ్ఞాపకం యొక్క యాత్ర. సెకండ్ పాయింట్, अपने आप को देखना है, हमारे में ज्ञान योग और दैवी गुण है. స్వయాన్ని చూసుకోవాలి, మాలో జ్ఞానం, యోగం, దైవీ గుణాలు ఉన్నాయా. లోభము అంటే తినాలి తాగాలి అనే అత్యాస భూతం పట్టుకొని లేదు కదా. మాయకు వశమయ్యి వికర్మలు చేయడం లేదు కదా. వరదాన్, దివ్య బుద్ధి యొక్క లిఫ్ట్ ద్వారా 3 లోకాల షికార్ చేసే సహజ యోగిగా కండి. సంగम युग पर सभी बच्चों को दिव्य बुद्धि की लिफ्ट मिलती है. సంగమ యుగంలో పిల్లలందరికీ దివ్య బుద్ధి అనే లిఫ్ట్ లభిస్తుంది. इस वंडरफुल लिफ्ट द्वारा तीनों लोकों में जहाँ चाहो वहाँ पहुँच सकते हो. ఈ వండర్ఫుల్ లిఫ్ట్ ద్వారా 3 లోకాల్లో ఎక్కడికంటే అక్కడికి మీరు చేరుకోవచ్చు. సిర్ఫ్ స్మృతి కా స్విచ్ ఆన్ కరో తో సెకండ్ మే పహుంచ్ జాయేంగే. కేవలం స్మృతి అనే స్విచ్ ఆన్ చేస్తే సెకండ్లో చేరుకుంటారు. ఎంత సమయము, ఏ లోకంలో ఏ అనుభవం చేసుకోవాలంటే అంత సమయము ఆ స్థితిలో ఉండగలగాలి. ఈ లిఫ్ట్ని యూజ్ చేయాలి అంటే అమృతవేళ కేర్ఫుల్గా అయి స్మృతి అనే స్విచ్ని యథార్థంగా సెట్ చేసుకోవాలి. అథారిటీగా ఉండి ఈ లిఫ్ట్ని కార్యంలో ఉపయోగించాలి. సహజ యోగిగా అవ్వాలి, అప్పుడే అవుతారు. మెహనత్ సమాప్త హో జాయేగా. ఎప్పుడైతే ఈ దివ్య బుద్ధి లిఫ్ట్ పనిచేస్తుందో శ్రమ అనేది సమాప్తం అవుతుంది. కాబట్టి ఈ లిఫ్ట్ పని చేయించడం కోసం అమృతవేళ కేర్ఫుల్గా ఉండి లిఫ్ట్ని ఉపయోగించడం అంటే సహజయోగిగా అయ్యే ప్రాక్టీస్ చేయాలి. స్లోగన్, मन को सदा मौज में रखना यही जीवन जीने की कला है. మనస్సును సదా ఆనందమయమైన స్థితిలో ఉంచుకోగలగడము, ఇదే జీవితాన్ని జీవించే కళ అని బాబా అంటున్నారు. అంటే మనస్సు ఎవరికైతే ఎల్లవేళలా ఆనందమయమైన స్థితిలో
ఉంచుకోవడం వస్తుందో, అంటే పరిస్థితులు వచ్చినా ఏ విషయం వచ్చినా అది జీవితాన్ని జీవించే కళ అని బాబా అంటున్నారు. అచ్చా, ఈరోజు స్వమానం ఏంటి? నేను భగవంతుడు నా చేతిలో తన చేతిని తీసుకున్నారు, అత్యంత భాగ్యశాలి ఆత్మను. భగవంతుడు నా చేతిని తన